దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము ఏప్రిల్ నెల 22వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని కృప, ధన్యత, శుభములు, దీవెనలు కలుగునుగాక. ధ్యాన వాక్యాన్ని చదువుకుందాము ఒకసారి. లూకా సువార్త 12వ అధ్యాయం 7వ వచనము. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుల కంటే శ్రేష్ఠులు కారా. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యము దేవుడు మన అవసరములలో చూపుతున్న కృప, ప్రేమ గురించి మనం ధ్యానించుకుంటున్నాము. మానవులమైన మనము అనేక సమస్యలు, చిక్కులలో పడి బాధపడుతున్న వారమైనప్పటికీ అన్ని అవసరాలు తీర్చే తండ్రి మన పట్ల ఎంతో శ్రద్ధ చూపుతున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు నిత్యము చెల్లిస్తుండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి సృష్టిలో ఏది పెద్దది కాదు, ఏది చిన్నది కాదు, అసాధ్యమైనది ఏదీ లేదు. అంత సుసాధ్యమే దేవునికి. సృష్టి అంతా దేవుని మాట వలన ఏర్పడినట్లు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఇక్కడ మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుల కంటే శ్రేష్ఠులు కారా అని నేటి ధ్యానవాక్యం ద్వారా మనకు సెలవిచ్చిన మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనలను ధైర్యపరుస్తున్నటువంటి మాటలను బట్టి ప్రభువారికి మనము నిత్యము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. మోషే ధర్మశాస్త్ర ప్రకారం పిచ్చుకలు అవి నిషిద్ధమైనవి కావు. పూర్వకాలంలో ఈ పిచ్చుకలు చాలా చౌకగా లభించేవి కాబట్టి సామాన్యులు సైతం వీటిని కొనుక్కోగలిగేవారుగా నేటి ధ్యానవాక్యంలో తెలియబడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మానవులమైన మనము దేవుని దృష్టిలో ఎంతో శ్రేష్ఠులముగా ఉన్నాము గనుక మన అవసరతలను దేవునికి ప్రార్థన ద్వారా మనం విన్నవించుకోవాలి. ప్రార్థన ద్వారా దేవుడు మనకు చేయుచున్న అత్యధిక మేళ్లు మనము పొందుకునేలా నిరీక్షణ కూడా కలిగి ఉండాలి. కాబట్టి దేవుని దృష్టిలో మనము ఎంతో శ్రేష్టమైన వారము. అట్టి శ్రేష్టతను పోగొట్టుకొనకుండా నిత్యము ప్రార్థనా విజ్ఞాపనలతో ఆయన కృప, ఆయన ధన్యతను మనము పొందుకుంటూ దేవుని యొక్క కృపను, ధన్యతను పొందుకుంటూ దేవుని మనం మహిమపరచాలి. అప్పుడు మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవం గల నాయన, నీ పాదములు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాన్ని మేము నిత్యము ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీ ఘనమైన స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అయ్యా, నేటి ధ్యాన వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. నీకు స్తోత్రములు తండ్రి. మేము ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి, దేవా, మేము నీ దృష్టిలో మేము ఎంతో శ్రేష్టమైన వారముగా మేము ఉన్నందులకు తండ్రి, నీ యొక్క కృపను, నీ ధన్యతను దేవా మేము నిత్యము పొందుకుంటూ
నీ ఆశీర్వాదములతో దేవా మేము జీవించుచు అపవాదికి మేము చోటివ్వకుండా మా హృదయమును శుభ్రపరచుకుంటూ తండ్రి నీ యందు భయభక్తులు కలిగి జీవించుచు ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.